హలో అండి, నేను డాక్టర్ వెంకట్ ఉమేష్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ అంకురా హాస్పిటల్, హైదరాబాద్. చాలాసార్లు పేరెంట్స్లో ఏదో ఒక సమయంలో అయినా కానీ వాళ్ళ పిల్లల్లో వెళ్ళే లెట్రిన్ అంటే స్టూల్స్ నార్మల్ అయినా లేదా ఏమైనా ప్రాబ్లమా అనే డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో స్టూల్స్ వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్. సో స్టార్టింగ్ మనకు స్టూల్ కలర్ గురించి మాట్లాడితే, ఇప్పుడే పుట్టిన పిల్లల్లో సో అంటే బర్త్ అయ్యాక ఫస్ట్ 1 to 2 days స్టూల్ బ్లాక్ తారీగా లేదా వెరీ డార్క్ గ్రీన్, సో దీన్ని మెకోనియం అంటాం. ఇలా పాస్ చేస్తూ ఉంటారు ఫర్ నెక్స్ట్ 2 to 3 days. ఈ మెకోనియం వన్స్ క్లియర్ అయిపోయాక దెన్ నార్మల్ స్టూల్ కలర్ చూస్తూ ఉంటాం. సో నార్మల్ స్టూల్ కలర్ అంటే ఏంటి? నార్మల్ స్టూల్ కలర్ హ్యాస్ లాట్ ఆఫ్ వేరియేషన్. సో రైట్ ఫ్రమ్ లైట్ ఎల్లో నుంచి డార్క్ ఎల్లో, బ్రౌన్, లైట్ గ్రీన్ టు డార్క్ గ్రీన్, ఇవన్నీ కూడా నార్మల్ కలర్ ఆఫ్ ద స్టూల్. డిపెండింగ్ ఆన్ ఎంత లివర్ నుంచి వచ్చే బైల్ అంటే పసర్ ఎంత మిక్స్ అవుతుంది, ట్రాన్సిట్ టైమ్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ ఎంతసేపు లోపల ఉంటున్నాయి, ఎంత మిక్స్ అవుతుంది, ఎంత స్టూల్ వాల్యూమ్ ఉంది, వీటిని బట్టి కూడా ఈ కలర్ అనేది విత్ ఇన్ ద డే కూడా అంటే మార్నింగ్ ఎల్లోగా వచ్చింది మళ్ళీ ఈవినింగ్ గ్రీన్ లాగా రావటం, ఇవన్నీ కూడా చూస్తాం. బట్ ఇవన్నీ నార్మలే. సో ఎప్పుడు అబ్నార్మల్, ఎప్పుడు మనము ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకోవాలంటే స్టూల్స్లో బ్లాక్గా ఉంటే, లేదా స్టూల్స్ రెడ్గా అనిపించినా, లేదా మెరూన్ కలర్ వచ్చినా, ఇట్లా వస్తే అంటే దాని మీనింగ్ స్టూల్లో లెటిన్లో బ్లడ్ ఉండొచ్చు అని అనుమానపడాల్సి వస్తుంది. సో ఇది ప్రాబ్లమాటిక్. దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఇలా కలర్ ఉన్నప్పుడు నాట్ ఆల్వేస్ బ్లడ్డే ఖచ్చితంగా ఉందని కాకపోవచ్చు, ఫుడ్ మెడిసిన్స్ వల్ల కూడా ఇలాంటి కలర్స్ చూస్తూ ఉంటాము. సో ఫుడ్ అంటే లైక్ బీట్రూట్ లాంటిది తీసుకున్నప్పుడు రెడ్ కలర్ చూస్తూ ఉంటాము. దెన్ ఐరన్ సప్లిమెంట్స్ వేసుకున్నప్పుడు బ్లాక్ చూస్తూ ఉంటాము. సో ఈ కండిషన్స్లో కూడా ఇలా చూస్తూ ఉన్నాము. దెన్ ఇంకోటి ఏంటంటే పేల్ స్టూల్స్, అంటే స్టూల్స్ బాగా లైక్ హాఫ్ వైటో లేదా లైట్ క్లే కలర్డ్, మట్టి కలర్, ఇది అబ్నార్మలే. సో ఇలాంటి పేల్ స్టూల్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, యంగ్ ఇన్ఫాంట్స్ అంటే లెస్ దాన్ 2 months 3 months వాళ్ళలో చూస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కలవాలి. బికాస్ ఇట్లాంటి పేల్ స్టూల్స్ దే మే ఇండికేట్ కోలిస్టాసిస్ అంటే లివర్ బిలియరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉండే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. సో ఇది స్టూల్ కలర్. స్టూల్ కలర్ కాకుండా మనకి స్టూల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వెళ్ళటము, స్టూల్ కన్సిస్టెన్సీ, ఇవి కూడా ఇంపార్టెంట్. సో దీంట్లోకి వచ్చేసరికి ఇన్ఫాంట్స్ అంటే లెస్ దాన్ 1 year దెన్ ఓల్డర్ చిల్డ్రన్ లాగా డివైడ్ చేస్తే, ఇన్ఫాంట్స్లో ఇన్నిసార్లు అనేది కరెక్ట్, ఎన్నిసార్లు నాట్ కరెక్ట్ అనేది డెఫినిషన్ ఇట్స్ నాట్ వెల్ డిఫైన్డ్. సో వెన్ దే పాస్ ఈవెన్ మల్టిపుల్ టైమ్స్, ప్రతిసారి ఫీడ్ తీసుకునేటప్పుడు కానీ ఫీడ్ తీసుకున్న తర్వాత కానీ పాస్ చేస్తూ ఉంటాము. బట్ ఇది కూడా నార్మల్ కన్సిస్టెన్సీ అంటే సాఫ్ట్, సెమీ సాలిడ్, సీడీ అంటే గింజల్లాగా వెళ్తూ ఉంటారు కదా వీళ్ళు. సో ఈ కన్సిస్టెన్సీ లాగా ఉండి వాటర్, బ్లడ్ కానీ మ్యూకస్ కానీ లేకపోతే ప్రతిసారి తాగిన పాస్ చేసినా అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్సో ఈ యంగ్ ఇన్ఫాంట్స్లో అది నార్మలే. దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. సమ్ టైమ్స్ ఈ అదర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఫార్ములా ఫీడ్లో కూడా, బట్ వీళ్ళల్లో సమ్ టైమ్స్ అప్ టు 5 days 7 days 10 days కూడా పాస్ చేయరు. దీంట్లో కొన్నిసార్లు నార్మల్, ఇది కొన్నిసార్లు ఇఫ్ దట్ మే బి సమ్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లం అంటే సమ్ టైమ్స్ పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ హెర్ష్ మొటిలిటీ డిజార్డర్స్, దీనివల్ల మోషన్ అనేది అన్ని రోజులు రాకుండా ఉండే కండిషన్స్ ఉంటాయి. బట్ మెజారిటీ యాక్చువల్లీ దే ఆర్ ఆల్సో నార్మల్. సో ఈ డిఫరెన్సియేషన్కి డాక్టర్ చెక్ చేసి మెకోనియం ఫస్ట్లో పాస్ చేశారా లేదా, ఇంకా వేరే రెడ్ ఫ్లాగ్స్ అన్ని అబ్జర్వ్ చేసి టెస్ట్ అవసరమా, ఇది కూడా నార్మలా చూసుకోవాలి. బట్ యూజువలీ ఇట్లా కూడా కండిషన్ ఎక్కువ రోజులు పాస్ చేయకపోవడం కూడా మెజారిటీ యాక్చువల్లీ నార్మల్గానే ఉంటుంది. విత్ టైం అంటే సెమీ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశాక యూజువల్లీ ఆ ప్యాటర్న్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్లోకి వచ్చేస్తారు. సిమిలర్లీ ఓల్డర్ చిల్డ్రన్లో అయితే యూజువల్లీ సెట్ డెఫినిషన్స్ ఉన్నాయి. లైక్ లెస్ దాన్ 3 times పాస్ చేయటం పర్ వీక్ అనేది కాన్స్టిపేషన్, లేదా మోర్ దాన్ 3 పాస్ చేసిన స్ట్రైనింగ్ కానీ లేదా హార్డ్ స్టూల్స్ కానీ ఉంటే అసోసియేటెడ్, దెన్ ఇట్ ఇస్ ఆల్సో అగైన్ కాన్స్టిపేషన్. పెద్ద పిల్లల్లో కూడా సమ్టైమ్స్ తిన్న వెంటనే పాస్ చేస్తారు. అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ వాటర్, బ్లడ్ ఆర్ మ్యూకస్, ఆ స్టూల్ నార్మల్ స్టూల్ అయి ఉంటే అది కూడా గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్, నథింగ్ టు వరీ. సో మనం మేజర్గా ఇప్పుడు ఫైనల్గా ఆలోచిస్తే స్టూల్స్ అబ్జర్వ్ చేయటం అనేది ఇంపార్టెంటే. స్టూల్స్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏమైనా ప్రాబ్లం, డౌట్ అనిపిస్తే ఇట్ కెన్ పికప్ సమ్ ఆఫ్ ది GI గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఎర్లీ. బట్ స్టూల్స్లో వైడ్ వేరియేషన్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ నార్మల్, విచ్ ఈజ్ అబ్నార్మల్. సో ఈ డౌట్స్ ఏదైనా అబ్నార్మల్గా అనిపించినప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఆల్సో స్టూల్ ఫొటోస్ కూడా తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ చూపిస్తే ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ.